మేరా నామ్ రసూల్. నేను చేసేది వసూల్. ఏంట్రా వీడు మంత్రి అన్నావు? అవును. పెద్ద కత్రిలాగా ఉన్నాడు. అన్నా ఆ భూమి భాస్కర్ గడు వచ్చాడన్నా. వేసేయండ్రా. నువ్వు అన్నా మేమేం చేసామన్నా? మమ్మల్ని వేసామన్నా. నేను వెయ్యమన్నది ఏసీ ఏసీ. ఈడెవడు? నా పార్ట్నర్ బలపం అన్న. నమస్తే వసూల్ భాయ్. సారీ రసూల్ భాయ్. కైసా చల్ రహా తెరా రియల్ ఎస్టేట్ దందా? బాగా దొరుకుతోందా? బాగా నడుస్తుందన్న. మరి ఎందుకు వచ్చిండ్రు? ఓ 2 కోట్లు కావాలన్నా. ఓ అంతేనా? తీసుకపోండ్రి. తీసుకొచ్చేయండ్రా. లా బై. నేను చెప్పానుగా. భాస్కర్ 2 కోట్లు అన్నా. అడిగినా మా ఆవిడ టైం కి కాపీ ఇవ్వదన్నా. అట్లాంటిది నువ్వు 2 కోట్లు ఇచ్చావన్నా. అన్నా నువ్వు మావులోడి కాదన్నా, సాయం చేయటంలో కర్రుడు అన్నా. అన్నా ఈ డబ్బుల కోసం నువ్వు ఫీల్ అవ్వద్దు. నా తల తాకట్టు పెట్టారా సరే నీ డబ్బులు నీకు ఇస్తానన్నా. శాబాష్ శాబాష్. ఆడు నీలాగే తల తాకట్టు పెట్టు. డబ్బులు ఇవ్వలే, తల తీసుకొచ్చి. అరే భూమి లేని భాస్కరా, బతుకుంటే తలకోనంలో తల దాచుకోవచ్చు, వీడి చేతిలో తల పెట్టడం ఎందుకు? వెళ్ళిపోదావురా. అవునా? అన్నా డబ్బులు కావాలా వద్దా? కావాలన్నా. తీసుకపోండి. అన్నా తిరిగి ఎప్పుడు ఇస్తారు? అన్నా 2 నెలలు అన్నా. అన్నా మరి సంతకాలు ఎక్కడ పెట్టాలన్నా? అక్కర్లేదురా, ఆల్రెడీ నీ ప్రాణాలు తాకట్టు పెట్టిండ్రు. చల్. సార్ మీ క్యాష్ తీసుకో. లెక్కెట్టుకోమ్మా. అలాగే. ఇదిగోండి బంగ్లా డాక్యుమెంట్స్. సార్ హ్యాపీ జర్నీ సార్. జాగ్రత్త సార్. మీరు జాగ్రత్తగా ఉండండి. అబ్బా ఏం డ్రామా ఆడిచ్చారు సార్ నాతోటి. నీతోనే కాదు, గంధంలో బూడిద పోయించి పంతులతో డ్రామా ఆడించేది మేమే. బంగ్లాలో దెయ్యంలా తిరగమని వాచ్మెన్ చెప్పి ఆ ఎన్ఆర్ఐని భయపెట్టించింది మేమే. మొత్తానికి పెద్ద స్కెచ్ చేసి తక్కువ రేటుకే బంగ్లా కొనేశారు. ఇప్పుడు ఏదైనా ప్లాన్ వేసి ఎక్కువ రేటుకి అమ్మేయాలి రాజా. ఇంత మంచి పార్టీ ఇస్తున్నారు, మంచి సౌండ్ పార్టీని నేను తీసుకొస్తా, మీరు తాగండి. నువ్వు కూడా పీకేయ్. ఏ బలపం ఎక్కువ తాక్కో. సడన్ గా మంచోడు అయిపోయావు అనుకో, ఏం కొంప ముంచుతావో తెలియదు. భాస్కర్ నాకు మాత్రం తెలియదా? ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు అనుకున్నావు? హైదరాబాద్ లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళగలనా? నాకు అసలు పాస్పోర్ట్ ఉందా? జత తాగితే ఎవడు అడిగాడు? ఇప్పుడు నో ప్రాబ్లం. వేసేరా. ప్రాబ్లం ఉందో లేదో తెల్లారితే తెలుస్తుంది. దున్నపోతు కాదే ఆవు. నువ్వు వాపు. ఇవాళ రేపు చంపేస్తాను. దీనికే చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ, ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా, నా మాట విను. నిజమే లేవే, వదిలే. అయ్యో అరే అజయ్గా ఇట్రారా. వట్టన్నయ్యా నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చావన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కెవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా? నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు, ఏ మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా?
గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చు కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గాడికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే, మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనాదిరా? నానా అజయ్ గడ గీజర్ ఏర్పిస్తావు నానా. అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఇప్పుడు ఉందో నీకు? తిను నాన్న, బాగా తిను. ఇవన్నీ తినాలే. అయ్యి బాబోయ్ అండి, ఈశాన్యంలో కూర్చోపెట్టక మంచం వాస్తే దెబ్బతినేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని వాస్తులు చూసి ఏం ప్రయోజనం? మన బతుకులు బాగుపడేనా పాడా? మీ సంపాదనలో ఒక్క చీరని కొనిపెట్టారా నాకు? ఏమిటిది? అయ్యి బాబోయ్, చీర చీర. నీ బాధ భరించలేక దేవుడే పైనుంచి ఓ చీర ఇసిరేసి ఉంటాడు. నేను కూడా బాధపడితే నాకు కూడా ఓ డ్రెస్ వచ్చేది కదా. ఏంటిది? నాకు కూడా డ్రెస్ శాంక్షన్ చేసాడు. నాన్న నాకు నిక్కరు షర్టు రాలేదే. రేయ్, నీ సైజ్ ఆ దేవుడికే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు రా. అయ్యి బాబోయ్, ఏంటి ఫ్యాంటసీ? ఎక్కడిది వస్త్రాల వానా? నమస్కారం అండి. ఎవరండి మీరు? అడిగిన వాళ్ళందరికీ డ్రెస్సులు సప్లై చేసేస్తున్నారు. ఏదైనా ఎలక్షన్ లో నిలబడ్డారా? ఇడిగదికి ఇచ్చారు, ఇడికి ఓట్లేదు. అబ్బే లేదండి, నేను ఎలక్షన్ లో నిలబడ్డం లేదు. పద్మనాభం గారు పనిచేసే చోటే నేను పనిచేస్తున్నాను. అలాగా, రమ్మరా కూర్చో. కూర్చోమ్మా. మా తమ్ముడితో పనిచేస్తూ ఇంత భారీగా ఖర్చు పెడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన డిపార్ట్మెంట్ వేరు, నా డిపార్ట్మెంట్ వేరు. అలాగా, పార్ట్ టైం లో మీరు చీరలు డ్రెస్సులు అమ్ముతుంటారా? లేదండి, ఇవన్నీ మీ మీద అభిమానంతో తెచ్చాను. నేను మీ పద్మనాభాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, సుఖపడదామనే? అవునండి, ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, అయినా లాభం లేకపోయింది. మీరు మనసు పెడితే మా పెళ్లి తప్పకుండా చేయగలరని తెలిసొచ్చాను. కమిషన్ ఎంత ఇస్తావ్? ఎంత కావాలో అడగండి. ఎంత కావాలో తర్వాత అడుగుతానులే. ముందు 500 అడ్వాన్స్ కొట్టండి, హ్యాపీగా పని మొదలు పెడతాను. ఇదిగోండి 500. థ్యాంక్ యూ. మరి ఆటోలో వెళ్ళి రావడానికి 25 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తావా? ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, పెళ్లికి వేరే బట్టలు పెడతావా, లేకపోతే దీంతో అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి పట్టు చీర పెడతాను వదిన గారు. వదిన గారు అప్పుడే వరుసలు కలిపేసుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, చిత్తు కాగితాలు అమ్ముకునేవాడికి శ్రీ మహాలక్ష్మి దొరికినట్టు మా వాడికి నువ్వెక్కడ దొరికావమ్మా? ఇదిగో. నమస్కారం సార్. ఫైల్ తీసుకొచ్చారు సార్. తెచ్చే ఉంటారు. అయ్యగారు వెళ్ళటం ఏంటి, తీసుకురాకపోవటం ఏంటి? నువ్వు లోపలికి రా. వస్తున్నాను సార్. చూసావా, నన్నే రమ్మన్నాడు. సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళొచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాను. డోంట్ వర్రీ. వస్తున్నాను సార్. వచ్చేసాను సార్. ల్యాండర్ కేసురానా సార్? కాదు, నువ్వు వేసుకో. నేనా? మీలాంటి పెద్దోళ్ళ బట్టలు నేను వేసుకుంటే మీ పరుగు పోద్ది సార్. వేసుకో. నిజమేనా సార్? వేసుకుంటాను సార్, క్షణంలో వేసుకుని వస్తాను సార్. అప్పు బంగారం గొలుసు సార్. నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్? ఒరేయ్ సురేంద్ర, మీరు డ్రెస్ వేసుకున్నంత మాత్రం నేను సురేంద్రని అవుతానంటే. సురేంద్ర గారే ఫైలు కోసం వాడిని ముష్టెత్తావు. వాడు చీకొట్టాడు. అప్పుడైనా సిగ్గులేదా నీకు? అబ్బో, ఇంకెప్పుడు అడగను సార్. మీ ఫైల్ గురించి అడగను. ఆ తర్వాత నువ్వు పెద్ద పొరగాట్ల రౌడీజం చేశావు. ఇప్పుడు అర్థమైంది సార్. నేను కాదన్నమాట, తమరన్నమాట. ఫైలు తేలేక, తమరని తమరు కొట్టుకోలేక మీ గడ్డపు నాకేసి నన్ను కొడుతున్నారు సార్. వాడి చేత పన్నులు తినడానికి నీకు సిగ్గు లేదు? పారిపోయి వస్తావరా? నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పరువు, నీ మర్యాద అన్ని వైజాగ్ సముద్రంలో కలిసిపోయాయి. సార్,
మీరు ఎప్పుడో నన్ను చంపేస్తారు సార్. మీ దగ్గరే నేను ఉద్యోగం చేయను సార్. ఇదిగోండి మీ బంగారు కొడుచు. నేను మాట్లాడతాను సార్. చూసావా అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించా. అంతేకాదు నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. మీ అంతటి వాడిని నేను ఎప్పుడు అవుతాను? నేటి జూనియర్లే రేపటి సీనియర్. అవును, రేపటి నుంచి నా పోస్ట్ నీకే. అదృష్టవంతుణ్ణి. ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి. మీ ఆశీర్వాదం. తదాస్తు గురూజీ. అబ్బో సన్మానం సన్మానం నీకు అనేకం అనేకం. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. మహానుభావులు అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. సింహాచలం ఏమిటిది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఏమిటిది? ఎవరు చేశారు ఈ పని? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఎవరు చేశారు ఈ పని? నువ్వు ఇక్కడ డ్యూటీలో ఉండగా ఈ ఘోరం జరిగిందంటే దానికి బాధ్యత నువ్వు. మిస్టర్, బాధ్యత ఎవరిదైనా సరే నా కార్ని ధ్వంసం చేసిన మనిషి 24 గంటల లోపల నా కళ్ళ ముందు ఉండాలి. ఐ విల్ సీ హిస్ ఎండ్. అతన్ని పట్టుకోలేకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. నీ మీద హైయర్ అఫీషియల్స్ రిపోర్ట్ చేస్తాను. మైండ్ యూ. మావా మావా ఏమిటి మావా అలా పరిగెడుతున్నావు? పాపం సరదాగా బాబు. పసివేదను కదూ పరిగెడుతూ ఆడుకుంటున్నాను. ఏం జరిగింది మావా అసలు? నన్ను మాట్లాడించగరా, ఏడుపు వస్తుంది. కారుని కట్టిపేడ నరికినట్టు నరికిపోయాడు. కర్మ కలితే గోచిలో పిడుగు పడిందట. అది నా పీకి మీదకి వచ్చి మా ఎస్ఐ నేను డ్యూటీలో ఉండగా ఈ పని జరిగిందని ఈ పనిష్మెంట్ ఇచ్చాడు. నేను ఇదిగో సిగ్గు చెరవ విడిచి ఇదిగో ఇలా ఏడుస్తున్నాను రా. నన్ను ఇప్పుడు మాట్లాడించగరా ఆయన. అలాగా పాపం. అవును, ఆ కారు పాడు చేసిన వాడు ఎవడో తెలియలేదా? లేదురా, వెధవ పని చేసిన వాడు చేసింది నేను అని వాడు పటం పెట్టి పెడతాడురా అక్కడ. ఇంత తెలివైన వాడు కదా, నువ్వు పట్టుకోలేకపోయాడు మావా. నేను పట్టుకోపోవడం ఏమిటిరా? ఇవాళ రేపు వాడిని పట్టుకుని బెండి మీద బ్యాండ్ వాయించేసాను. రే, నేను ఈ రౌండ్ లో మధ్యలో ఆగానంటే మా ఎస్ఐ చూస్తాడు. మరో ఇంకో 200 రౌండ్లు పెంచుతాడు. నువ్వు వెళ్ళు నాయనా, వెళ్ళరాయా బాబు. నాయన నమస్కారం అమ్మా. నోటితోనే కానీ చేతులతో దండం పెట్టలేకపోయినందుకు విచారిస్తున్నాను. క్షమించాలమ్మా. రాత్రా పనిచేసిన మనిషి ఎవరో తెలిసిందా? తెలుసుకుంటున్నానమ్మా. ఆ పని మీదే పరిగెడుతుంటే ఎస్ఐ గారు ఆపి ముందు ఇక్కడ ఇలా పరిగెత్తమన్నారమ్మా. పరిగెత్తు, హెల్త్ చాలా మంచిది. మీ ఎస్ఐతో రోజు నేను ఇలా 100 సార్లు పరిగెత్తించమని చెప్తాను. దాంతో నీ రోగం కుదురుతుంది. ఇదిగో, ఇవాళ సాయంత్రం లోపల ఆ మనిషిని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. అప్పగించకపోయావో నీ సంగతి తేల్చేస్తాను. దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అండర్స్టాండ్? అలాగేనమ్మా. ముందు ఈ పని కాగానే ఆ పని మీదే ఉంటాను. చూస్తానుగా ఏం చేస్తావో. ఇడియట్, చాకీ కూడా పెట్టలేదు. మిస్టర్, ఇనే టైర్ మార్చాలి, ఎత్తి పట్టుకో. వదలమంటుంటే ఎంతమంది? నన్ను కాదు, కార్ని. ఓహో, టైర్ మార్చాలంటే అదేదో అనుకుని నిన్నెత్తాను. ఘనకార్యం చేసేవాలే, ముందు ఎత్తవయ్యా కార్ని. కాస్త మర్యాదగా అడగొచ్చుగా. ఎత్తండి సార్ కార్ని. ఎత్తు, ఇంకా ఎత్తవయ్యా. ఏమిటయ్యా, 6 అడుగుల మనిషి ఉన్నావు, ఒంట్లో ఓపిక లేనట్టు ఎత్తుతావే?
ఓ అడుగెత్తలేని వాడివి నువ్వే మగాడివయ్యా నేనేం మొనగాడినో ఎంతటి మొనగాడినో ఇప్పుడైనా తెలిసిందా? ఇదేమిటమ్మా ఈ కారు కూడా వారిపోయిందా? నేను మాత్రం డ్యూటీలో లేనమ్మో, నాకేం తెలీదు. నన్ను చూసినావుతావా? ఐ టీచ్ యు లెసన్. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడా? అది సీను అర్థమైందా? అర్థమైంది సార్, కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి. ఇది కరాటే సంబంధించిన యాడ్. నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు. ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది. అంతే, ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి. ఎలా ఉంది సీను? అదిరిపోయింది, వండర్ఫుల్. కమ్ ఆన్ టేక్. Ready, sir, take. పొజిషన్స్ రెడీ. Position ఇదేనా? పొజిషన్ క్లియర్ ది ఫీల్డ్, క్లియర్ ది బాబా, ఫీల్డ్. పెట్టి తీసుకో. క్లాప్, రెడీ టేక్ సార్. సౌండ్, రన్నింగ్. స్టాప్. 52/1 టేక్ 1. యాక్షన్. నా పేరు రేపుల పాపారావు. నిన్ను రేప్ చేయకుండా వదలను. గట్టిగా పట్టుకున్నా వదలలేను. వదిలించి పారిపోవాలనుకున్నావే? నా పర్సనాలిటీ చూసి డౌట్ పడకు. అసలు ఈ రేపుల పాపారావు అంటే ఎవరుకున్నావే? రేప్ చేయకుండా ఏ ఆడదాన్ని వదలను. ఈ రౌడీని ఎవడు ఎదిరించలేడా? వచ్చే. గిన్నెస్ బుక్కులో ఎక్కేస్తా. వచ్చే. అబ్బా. అయ్యో. అబ్బా. అబ్బా. అమ్మో. రేపేమో నాకు పెళ్లి చూపులు. మొహమా కనపడదు. పెళ్లి కూతురు నన్నెలా చూస్తుంది? నాకు పెళ్ళెలా అవుతుంది? నన్ను నిజంగా రేపు చూస్తున్నాడు అనుకున్నావా? చేస్తే చేశాడు, మధ్యలో నీకేంటి? ఆహా, నీకేమిటి? వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను. తప్పేంటి? ఆ తప్పేంటి అంట. నువ్వేం పెద్ద హీరోని అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడీ? నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే ఫట్మని కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు, నన్ను షటప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను, అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నచ్చకపోతే కసకసమ నవ్వులేస్తాను. నవ్వులేస్తావు, పద. కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే ఎలా? కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. వస్తున్నాడు. మిగిలిన ఈ మొహం చూశారంటే వదలకుండా బాబాయ్. నవ్వుతున్నావా బాబు? పైగా అసలు నీకు నవ్వేలా వస్తోంది? పాపం, రేపు అతనికి పెళ్లి చూపు. పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ, నీకు కూడా పెళ్లి చూపులా? నాకు అమ్మా పొమ్మన్నాడు, ఇంట్లోంచి పొమ్మన్నాడు. నాన్నకి డబ్బు పిచ్చి బాగా పట్టేసింది. పెళ్లి పేరుతో నన్ను అమ్మకానికి పెట్టేశాడు. దాని ప్లాన్ చెడగొట్టాన్ని బయటికి గంటేస్తున్నాడు. నేనుండను, ఈ ఇంట్లో అస్సలు ఉండను. నాకు పౌరుషం ఉంది. పొమ్మనగానే ఏడుపు మొహం పెట్టి, నాన్న ప్లీజ్ నాన్న అంత మాట అనుకు నాన్న, నీకు దూరంగా బతకడం నాకు చేత కాదు, బతకలేను బతకలేను అని అంటాను అనుకున్నాడేమో. అంత చేత కానివ్వండి కదా, నేను ఎక్కడైనా బతకగలను. సామాన్ చదువుకుంటున్నావా? నాకెందుకు, ఈ ఇంట్లో ఒక్క వస్తువు కూడా నాకొద్దు. అదేంటి జేబులోకి తోసావు? ఇది అమ్మ గుర్తు, ఎప్పుడు నాతోనే ఉంటుంది. వస్తా, సీ యూ, బాయ్ బాయ్. ఎందుకు వెళ్ళిపోయావి? నువ్వు ఉండుంటే వీడిలా తయారయ్యేవాడు కాదు. పొమ్మన్నానన్న ఉక్రోషంతో ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు. హైదరాబాద్ కో టికెట్ కావాలి, 200. 20 రూపాయలు తక్కువ ఉన్నాయి. నన్నేం చేయమంటావు? నీ ఇష్టం, ఏమైనా చేసుకో. 20 తక్కువ చేసుకో. నీ పర్సు తీసేసుకో. ఆహా, ఎవరినైనా అడిగి తీసుకో. అబ్బో, నాకేం ప్రాబ్లం లేదు. అవును, ప్రాబ్లం అంతా నాకే. ఏంటి తక్కువ చేసుకోవాలా? ఇది రైల్వే స్టేషన్ అనుకున్నా, రైతు బజార్ అనుకున్నా. పోతలకి మీద పడ మాకు, అటుపో. మీరు పడమన్నా పడండి. కాదు, అటుపో 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 అటు. ఇటు ఇంజిన్, అటు బేబీ ఇంజిన్.
హైదరాబాద్ కి 1.5 టికెట్ ఇవ్వు. 1.5? అదేంటి? అయ్యో అది కూడా తెలీదా నీకు? నాకు ఫుల్, మా బుజ్జిగాడికి ఆఫ్. ఓహో, వయసు ఎంత? నేను చెప్పను. అడిగింది నీ వయసు కాదు, మీ బుజ్జిది. వయసు ఎంత అంటే 1, 2, 3, 4. 1, 2, 3. సర్లేదు కానీ ఇదిగో టికెట్ తీసుకో పో. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. చేస్తానా నడు. ఒరే బుజ్జి, నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఒకటి నాలుగు. 4 మరి ఏమనుకున్నావు? నువ్వు 4 తినగలవా? తింటాను, ఇప్పించవా? వెక్కిరించావుగా, నేను ఇవ్వను. ఇక నుంచి వెక్కిరియాను, ఇవ్వా? వెరీ గుడ్. నీ పేరేంట్రా? బుజ్జి. బుజ్జి, నువ్వు గులాబ్ జామ్ తింటావా? తింటాను. లడ్డు తింటావా? తింటాను. జిలేబీ తింటావా? తింటాను. మైసూర్ పాక్ తింటావా? తింటాను. పాలకోవా తింటావా? తింటాను. హల్వా? అన్ని తింటాను, ఇప్పించు. అమ్మ, ఎంత బరువు అంటారు బాబు నువ్వు. అన్నం తింటావా, కొండలు తింటావా? నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడిగా రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళ పొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్ర జ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు, అంతేగాని మీకు కావాల్సిందే. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళాలి. బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగద్దు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి. వెళ్ళండి. గారెలు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. మీకోసమే ఇవన్నీ నేనే చేశాను. కూర్చోండి. నీకు వంటొచ్చా? మా నాన్న పుణ్యవాని ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడేమంటారేటి? 2 జడలు గాని 1 జడ గాని. అయ్యి బాబు, తగిన వేస్తాంద్రా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీనండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో అది వేసుకోండి. ఏ సాంబా, హాయ్. నువ్వు నాకు నచ్చావురా. అయ్యి బాబు, నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను. మీకు ఇష్టం వచ్చిన జోడి వేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను. నేను రావాలంటే ఆలస్యం అవుద్ది. మీరు వెళ్ళొచ్చేయండి. అంటే పొద్దున్నుంచి నీ పనులేం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను.
ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. బ్యూటిఫుల్ లొకేషన్. అవునండి, భయంకర సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు షికార్ నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో. మన ఇద్దరి మధ్య అంతస్తుల తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుడిని. తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. ఏడ్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు, మనం ప్రేమించుకోవాలి. ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో. గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నువ్వు వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. నాకు ఈత వచ్చని అడిగారా? చూసి